మార్నింగ్. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. మైక్ టీవీ ప్రేక్షకులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఏమిటో చూద్దాం. ఈనాడులో ప్రధానమైన వార్తగా ఏఐ నామ సంవత్సరం విద్యా ఉపాధి వైద్య రంగాల్లో కొత్త విప్లవం కృత్రిమ మేధ అనే ఒక వార్తను ప్రధానమైన అంశంగా తీసుకున్నది. ఇక భూసేకరణే ప్రధాన అడ్డంకి అనే ఒక కథనాన్ని ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. దానికి సంబంధించిన పూర్వాపరాలు వివరాలను మొత్తాన్ని కూడా ఆ కథనంలో పేర్కొన్నది. ఇక మెగా డిఎస్సికి కసరత్తు షురు అని ఒక స్టోరీ ఈనాడులో మొదటి పేజీలో ఉంది. సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో భారత్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యను కూడా ఒక అంశంగా తీసుకున్నది. ఇక వర్సిటీలకు పూర్తి స్థాయిలో వీసీలు అనే వార్త ఉన్నది. ఎక్కడా ఇన్ఛార్జీలు లేకుండా చర్యలు, గడువుకు ముందే నియమించాలని ప్రభుత్వ నిర్ణయం అని మరొక స్టోరీ కూడా ఈనాడు పత్రికలో వచ్చింది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా పనగాడియా నియమించిన కేంద్ర ప్రభుత్వం అని మరో వార్త కూడా ఇందులో ఉన్నది. ఇక రోజు 3 కోట్లు మాయమనే ఒక వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. వీటితో పాటు నేడు రేపు మరింత చలి, హైదరాబాదు సహా 7 జిల్లాలకు హెచ్చరిక అని వాతావరణానికి సంబంధించిన ఒక అంశం కూడా ఇందులో ఉన్నది. ఇక అర్హులందరికీ సంక్షేమం, అభివృద్ధిలో అగ్రస్థానం, రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలు ఇవే. రైతు, మహిళ, యువత నామ సంవత్సరంగా సంకల్పం. సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వారి వ్యాఖ్యలను, ప్రజలకు చేసిన అప్పీల్ను కూడా మొదటి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో కొత్త ఏడాదిలోకి కొంగొత్త ఆశలతో అని ఫోటోతో కూడిన ఒక వేసి చిన్న కామెంట్ రాసింది ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానల్లో. ఇక కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా అనే ఒక వార్త ఉన్నది. ఇక హైదరాబాద్లో డ్రగ్స్ స్మగ్లర్లు, వాడకందారులు అరెస్ట్ అనే వార్త ఉన్నది. ఇక ఒక్కరోజే 40 కోట్లు, 31న హైదరాబాద్లో మద్యం అమ్మకాల జోరు నిరుడి కంటే అధికం, రాష్ట్ర వ్యాప్తంగా విక్రయాలు 260 కోట్లని అంచనా అని ఒక స్టోరీ కూడా ఇందులో ఉన్నది. ఇక రైతు, మహిళ, యువత నామ సంవత్సరం కొత్త ఏడాది సంకల్పం ఇదే, ప్రజల ఆశలు ఫలిస్తాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అని ఒక వార్త ప్రధానంగా తీసుకున్నది. ఇక కొత్త సంవత్సరంలో కొత్త పింఛన్ మరొక కథనాన్ని కూడా ఆంధ్రజ్యోతి పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ అనే ఒక వార్త ఉన్నది. ఇక 32 మెడికల్ కాలేజీలకు బదులు 32 యూట్యూబ్ ఛానళ్లు పెట్టాల్సింది, నెటిజన్కు వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో తీసుకున్నది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ పనగాడి అనే వార్తను ఆంధ్రజ్యోతి కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. రాజేంద్ర నగర్ ఠాణా దేశంలోనే నెంబర్ 1, మహిళా భద్రతకు పెద్దపీట, కేసుల పరిష్కారంలో బెస్ట్ అనే ఒక వార్తను కేంద్ర హోంశాఖ ప్రకటనకు సంబంధించిన వార్తను మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఎర్ర సముద్రంలో మళ్ళీ అలజడి ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా విశాఖలో గ్యాంగ్ రేప్ అనే ఒక వార్త కూడా ఉన్నది. ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని బాబాయ్ సుబ్బారెడ్డితో షర్మిలకు జగన్ రాయబారం అనే ఒక వార్తను కూడా మొదటి పేజీలో ఆంధ్రజ్యోతి పత్రిక హైలైట్ చేసింది. ఇక సాక్షి దినపత్రికలో 3-4 వార్తలను ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. అందులో సరైన ఆచరణ ఒక వార్త ఉన్నది. ఇండియాలో పొత్తు చిత్తు ఒక వార్త ఉన్నది. ఆర్థిక సంఘం చైర్మన్గా అరవింద్ అని, ప్రధానిలో నిర్దయ బాధాకరం అనే ఒక వార్త ఉన్నది. ఇక వికసిత్ ఆత్మనిర్భర్ స్ఫూర్తి ఈ ఏడాది కొనసాగాలని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలోకి తీసుకున్నది సాక్షి పత్రిక. దీంతో పాటుగా రైతు, మహిళ, యువత ప్రాధాన్యం 2024 అని రేవంత్ రెడ్డి చేసిన అప్పీల్ను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసిన సాక్షి పత్రిక. పంటలపై శాటిలైట్ అనే ఒక వార్త ఉన్నది. ఎక్కడా ఎవరు బీజేపీలో ఎంపీ టికెట్లకు పోటీ అనే ఒక కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది. కరెంటు వడ్డన ఉంటుందన్న మరొక వార్త కూడా ఉన్నది. ఐటీఐల అప్గ్రేడేషన్కు కమిటీ అనే ఒక వార్తను ఇచ్చింది. ఇక పథకాల అమలుపై అనుమానాలు ఉన్నాయి, పార్లమెంటు షెడ్యూల్లోగా 6 గ్యారంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యను కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో కృష్ణబిలాల గుట్టు విప్పేందుకు అని ఒక వార్తను ఇయర్ ప్యానల్లో ఇచ్చింది. ఇక ఎగవేతకే సాగదీత అని మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యను మొదటి పేజీలో తీసుకున్నది నమస్తే తెలంగాణ. ఆందోళన బాటలో ఆటో వాళ్ళని ఒక వార్త ఉన్నది. ఆర్టీసీ స్పెషల్ టికెట్ల రద్దు అని మరో వార్త కూడా ఉన్నది. ఇక కిట్లకు మంగళం అని ఒక కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. వార్దాపై సందిగ్ధత అనే మంత్రి ఉత్తమ్ ప్రకటనతో భరాజ్ భవిత ప్రశ్నార్థకం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది నమస్తే తెలంగాణ. అయోధ్యపై క్యూఆర్ స్కామ్ అనే మరో వార్త ఉన్నది. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా పనగారి అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. నల్గొండ ఎస్పీగా చందనా దీప్తి అనే వార్త ఉన్నది. డీకే పెట్టుబడుల లెక్క చెప్పండి, జైహింద్ ఛానల్కు సిబిఐ నోటీసులు, అక్రమాస్తుల కేసుపై దర్యాప్తు ముమ్మరం అనే వార్త ఉన్నది. ఇక తగ్గిన ధాన్యం కొనుగోలు అనే మరో వార్త కూడా నమస్తే తెలంగాణ దినపత్రికలో మరో ప్రయాట అంశంగా ఉన్నది. 4 ప్రధానమైన తెలుగు దినపత్రికల్లో వచ్చిన
లేదా తెలుగు దినపత్రికలు ప్రయారిటీ ఇచ్చిన వార్తా అంశాలు ఇవి.